హాయ్ హలో బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. పండుగ అంటేనే కొత్త ఆశలు. మరి ఈ కొత్త ఏడాదిని ఒక ఆరోగ్యకరమైన వంటకంతో మొదలు పెడదామా? కేవలం మనసుకే కాదండి, మన శరీరానికి కూడా ఈ రోజు నుండే మంచి ఆహారం అలవాటు చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ లేత ఆనపకాయ ముక్కలను తీసుకున్నా. ఇది శరీరానికి చాలా చలవ చేస్తుంది. బాండీలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి వేయించాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయలేదండి. ఉల్లిపాయలు వేగినాక టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయినంత వరకు వేయించి ఆ తర్వాత ఆనపకాయ ముక్కలను వేసుకున్నాను. కొద్దిసేపు మగ్గినాక చివరిగా ఉప్పు, కారం వేసుకుని అండ్ కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను. అంతేనండి, మన ఆనపకాయ కూర 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఆనపకాయ కూరలో పాలు, కొబ్బరి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది, కానీ నేను ఇక్కడ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఈ పండుగ రోజున ఇలాంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఇదిగోండి, నేను ఒక పక్క రైస్ కడిగేసుకుని కూడా పెట్టేసుకుంటున్నాను. మరి మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, అంతేనండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్. అండ్ నేను ఇక్కడ కాఫీ కూడా పెట్టేసుకున్నాను. నేను రెగ్యులర్ కాఫీ ఆర్ టీ డ్రింకర్ అయితే కాదండి, బట్ ఎందుకో నాకు ఈరోజు తాగాలని అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ డ్రౌజీ అనమాట. అందుకని నేను కాఫీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇంతవరకు వీడియోస్లో నా గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ మీకు చెప్పలేదు కదండి. సో ఈ వీడియోలోని కొంత విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా పేరు ప్రియాంక అండ్ నాకు ఒక సింగిల్ చైల్డ్ ఉంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ పెట్. హర్ నేమ్ ఈజ్ డెయిజీ. షీ ఈజ్ ఏ ఫీమేల్. అండ్ నా హోమ్ టౌన్ వచ్చి విజయవాడ. ఆఫ్ కోర్స్ వీ కేమ్ హియర్ ఫర్ ఏ జాబ్ పర్పస్. ఉగాది అంటే యుగానికి ఆది. జీవితంలోని కష్ట సుఖాలను సులభంగా స్వీకరించాలని చెప్పేదే 6 రుచుల ఉగాది పచ్చడి. ఆ 6 రుచులు మన జీవితానికి 6 భావాలకు ప్రతీకలు. వేప పువ్వులో చేదు అంటే జీవితంలోని కష్టాలకు సంకేతం. అండ్ టీలోని అండ్ కాఫీలోని బెల్లం కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది కదండి. బెల్లంలోని తీపి అంటే మనసుకు కలిగే ఆనందాలకు చిహ్నం. మామిడి ముక్కల్లో వగరు అంటే కొత్త సవాళ్ళు మరియు ఆశ్చర్యాలకు సంకేతం. నేను ఈ వీడియోలో మీకు ఉగాది పచ్చడి చేసి చూపించాను. దాంట్లో పులుపుకి చింతపండు బదులు నిమ్మకాయ తీసుకున్నాను, బికాజ్ ఆఫ్ డైజెషన్ ప్రాబ్లం. అండ్ ఎస్, పులుపు అంటే నేర్పుగా ఎదుర్కోవలసిన చిక్కులకు నిదర్శనం. మరి మిరపలో కారం అంటే మనలో ఉండవలసిన ఉత్సాహం మరియు కోపానికి ప్రతీక. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఉప్పు అంటే జీవితంలో ఉండాల్సిన భయం మరియు క్రమశిక్షణకు సంకేతం.
ఈ 6 రుచుల్ని ఎలాగైతే సమానంగా స్వీకరిస్తామో అలాగే జీవితంలోని కష్ట సుఖాలను కూడా అలాగే ధైర్యంగా స్వీకరించడమే ఈ ఉగాది. ఈ ఉగాది పచ్చడి చేసుకున్న తర్వాత నేను నా డాటర్ కలిపి తినేసాము. అండ్ ఎనీహౌ దిస్ ఈజ్ ద సెకండ్ టైం వీఆర్ ఈటింగ్ ఉగాది పచ్చడి. ఎందుకంటే మా నేబర్స్ ఆల్రెడీ నేను చేయకముందే నాకు ఇచ్చారనమాట. సో నేను, నా డాటరు, నా హస్బెండ్ కూడా ఆల్రెడీ తిన్నాము. దిస్ ఈజ్ ద సెకండ్ టైం వీఆర్ హ్యావింగ్ ఇట్. అండ్ ఈ ఏడాదంతా మీ జీవితంలో అన్ని రంగుల్లో, రుచుల్లో ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.